వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో ఏంటంటే నేను మా ఫ్రెండ్స్తో కలిసి సింహాచలం గిరి ప్రదక్షిణకి వెళ్ళాను. సో ఆల్మోస్ట్ అదొక 40 కిలోమీటర్స్. ఆ 40 కిలోమీటర్స్ నడిచినప్పుడు దారిలో ఏమేమి జరిగినాయో మొత్తం అంతా డీటెయిల్గా వీడియో తీశాను. సో కొన్ని చోట్ల ఫన్ అంతా డైరెక్టర్ కెమెరా ముందు తీశాను, ఇంకా బ్యాక్గ్రౌండ్ వాయిస్ గట్రా చెప్పనే ఉండదు. సో హోప్ఫుల్లీ మీరు అది వీడియో ఎండ్ దాకా చూడండి, మీకైతే డెఫినెట్గా ఫన్గా అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ. That's it. Let's start this video. Hi friends, Samachala Giri Pradakshina going to Vizag. So hi, ఎలా అయితే గిరి ప్రదక్షిణకి వెళ్ళబోతున్నాము సింహాచలం. సో హోప్ఫుల్లీ ట్రిప్ ఎలా ఉంటుందో చూడాలి. ఇది చెప్పి వెళ్ళదు, గిరి ప్రదక్షిణకి ఎలా ఉంటుందో చూద్దాం. సో నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు. సో ఓకే, అక్కడ చూద్దాం. ట్రైన్ దిగేసి అక్కడి నుంచి బస్సు ఎక్కి సింహాచలం టెంపుల్ దాకా అయితే వెళ్ళిపోయాం. మేము వెళ్ళేసరికి అసలు నైట్ అయిపోయింది, జనాలు ఎవరు ఉండరు అనుకున్నాము. మామూలుగా లేదు, రష్, రోడ్డు మొత్తం ఫుల్. సో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము కరెక్ట్గా వైజాగ్ నుంచి సింహాచలం రీచ్ అయిపోయాం. ఆల్మోస్ట్ మాకు ఇప్పుడు టైం ఎంత దగ్గర 10 అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ ఇప్పుడైతే గుడికి వెళ్ళి ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ చేయలే. సో మ్యాక్సిమం నాకు తెలిసి వీడియో మొత్తం చీకట్లోనే వస్తుంది అనుకుంటా. సో హోప్ఫుల్లీ మీరైతే వీడియోని ఎందాక చూడండి. సో ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు గిరి ప్రదక్షిణ ఎలా ఉంటుందో ఈ ఫన్ అంతా చూపిస్తాను మీకైతే. దానికి తోడు వీళ్ళిద్దరు ఉంటే మామూలుగా ఉండదు, ఫన్ ఇంకా ఎక్కువ ఉంటుంది. సో మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము సింహాచలం గిరి ప్రదక్షిణకి వచ్చాం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము సింహాచలం గిరి ప్రదక్షిణకి వచ్చాం. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మేమైతే సింహాచలం గిరి ప్రదక్షిణకి వచ్చాం. సో హాయ్, ఇప్పుడైతే టిఫిన్ చేయడం కాగా ఇగో. సో బయట టిఫిన్ ఫ్రీగానే పెడుతున్నారు, కానీ డబ్బులు ఎట్టి తినాలనుకుంటున్నాం అంతే. కొన్నిసార్లు మనం అంతే చెప్పడానికి వెళ్ళదు. టిఫిన్ తినేసి కొబ్బరికాయ కూడేసి స్టార్ట్ చేయడమే. నేను ఇంకా స్టార్ట్ కూడా చేయలేదు. ఇది చూడండి, ఈ ప్లేస్ నేమ్ ఏంటంటే తొలిపావంచి అంటారు దీన్ని. సో మేము ఇక్కడే కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేస్తున్నాం మా గిరి ప్రదక్షిణ. చూసారా మన వాళ్ళు టెక్నాలజీ ఎలా యూజ్ చేస్తారో. ఇండియా ఈజ్ నాట్ ఫర్ బిగినర్స్, బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. ఇక్కడ కొబ్బరికాయలు చూసారంటే మీకు ఒక ఐడియా వస్తుంది ఆల్మోస్ట్ ఎంతమంది జనాలు వచ్చారనేది. ఇంకా చాలామంది వస్తూనే ఉన్నారు మేము వెళ్ళేసరికి. వాళ్ళంతా స్టాఫ్ అనమాట ఇక్కడ. సో ఈ ప్లేస్ నేమే తొలిపావంచి ఎంట్రన్స్. ఎక్కడి నుంచే కొబ్బరికాయలు కొట్టి స్టార్ట్ చేస్తారు ప్రతి ఒక్కరి జర్నీ. సో మా ఫ్రెండ్స్ అయితే కొట్టేశారు. సో ఇక్కడి నుంచే మేమైతే జర్నీని స్టార్ట్ చేసాం. సో రైట్ నౌ మేమైతే ఇప్పుడే స్టార్ట్ చేసాం. టైము 10:30 అవుతుంది కరెక్ట్గా. సో ఇది పూర్తి అయ్యేసరికి ఎంత అవుతుందో కూడా మాకు తెలీదు. సో నాకు తెలిసి ఫస్ట్ టైము నేనైతే రావడం. యాక్చువల్గా రవి అయితే 2 times వచ్చాడు మామూలు. ఇప్పుడు నాకు శ్రీనికి ఫస్ట్ టైం అనమాట ఇది రావడం. సో ఇది ఎలా ఉంటుందో చూడాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ వచ్చిదే ఇప్పుడు జనాలు చూసినప్పుడు మాకైతే పాప ఎవరు నల్లపోతున్నారు. ఇప్పుడు రైట్ నౌ దర్శనం కూడా క్లోజ్ చేస్తారు. మార్నింగ్ 5కి అయితే ఓపెన్ చేస్తామని అనౌన్స్ చేస్తున్నారు అక్కడ మైక్లో. సో ఇప్పటికి జనాలు మొత్తం ట్రాఫిక్ అంతా చాలా ఎక్కువ ఉంది. సో మేము చూడాలి ఇప్పుడు ఎలా ఉంటుందో. చాలా ఎక్సైట్మెంట్గా ఉంది వెళ్ళేటప్పుడు. వచ్చేటప్పుడు అయితే మీరంతా ఎంజాయ్మెంట్ ఏం ఉన్నాం అనుకుంటాను నేను. మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు. మ్యాక్సిమం వీడియో కూడా అంతా చీకట్లోనే వస్తుంది, ఏమనుకోకండి. ఇది మేము రావడమే లేట్ అయిపోయింది. సో హోప్ యూ అండర్స్టాండ్. ఓకే, కలుద్దాం మళ్ళీ. కానీ నేను హల్లెలూయా అంట. సూపర్ బ్రో. నడుతున్నారు లేదని చెక్ చేస్తున్నాను. పదం నడుతున్నారు. సో కనిపిస్తుంది కదా ఈ రోడ్డు అంతా. అబ్బో, సో ఇలా ఎక్కడ వరకు వెళ్తామో ఐ డోంట్ నో. సో మధ్య మధ్యలో మీతో కొన్ని షేర్ చేసుకుంటూ ఉంటాను. సో వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో స్టార్ట్ చేసి 10 minutes అవుతుంది. అప్పుడే మేము ఒక బ్రేక్ అయితే తీసుకున్నాం. ఆడి కోసం అంటే షార్ట్ మార్చుకోవడానికి వెళ్ళాడు. వస్తాడు కదా పరిగెత్తాడు బ్యాక్ సైడ్, అక్కడ షార్ట్ మార్చుకోవడానికి వెళ్ళాడు. సో రైట్ నౌ వీఆర్ గోయింగ్ టు స్ట్రైట్ ఫార్వర్డ్. ఈ క్లిప్ గురించి చెప్పడానికి ఏం లేదు, లైటింగ్ బాగుంది కదా అని తీసాను అంతే చూడడానికి. దట్స్ ఇట్. రారా నువ్వు మళ్ళీ ఈయన తీయలేదు అనుకోండి, ఏడుస్తాడు. అందుకే సో ఇప్పటికి ఎంత దూరం వచ్చి ఉంటాం మనం? ఎగ్జాక్ట్గా అయితే 5 kilometers వచ్చి ఉంటాం. సో
ఈ వీడియోలో ఇంకా ఈడు కూడా బ్లాక్ చేయాలి. సో పీసీ దాట్ ఇంకా దారిలో ఇంకా ఏమేం జరుగుతుందో చూద్దాం. బాగా చూపించరా. అవురా ఎగ్జాక్ట్గా మేము కొబ్బరికాయ కొట్టి 10:30 స్టార్ట్ చేసాం. ఇప్పుడు 11:30 అవుతుంది. 1 అవర్ నడిచాం. దాదాపు మేము ఒక 8 కిలోమీటర్ల దాకా వచ్చేసి ఉంటాం. యాక్చువల్గా అయితే అశోక్ వాళ్ళతో రావాలి. అశోక్, లోకేష్ ఇంకా కొంతమందితో రావాలి. బట్ ఈసారి వీళ్ళతో మా ఫ్రెండ్స్ ముందుగానే చెప్పేశారు వెళ్దాం అనేసరికి. సో లేకపోతే బేసిక్గా అయితే వాళ్ళతోనే వెళ్ళాలి. కాకపోతే ఇంక ఈసారి ఇప్పుడు మా వాళ్ళతో వెళ్తున్నాం. సో ఎవరితో వెళ్ళినా ఆల్మోస్ట్ నాకు ఒకే ఫీలింగ్ ఉంటుంది. వాళ్ళతో వెళ్ళినా వీళ్ళతో వెళ్ళినా సరే. దెర్ ఈస్ నో కంపారిజన్ బిట్వీన్ అశోక్ వాళ్ళతో అన్నా వీళ్ళతో అన్నా పెద్ద కంపారిజన్ ఏమి ఉండదు. ఒకలాంటి ఫన్ ఉంటుంది, అంత ఉంటుంది. థ్యాంక్ యూ అన్న. సో రైట్ నో బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా హనుమాన్ వాక్ జంక్షను. సో ఇప్పుడైతే అక్కడ దాకా వచ్చాం. సో ఇంకా ఫ్రంట్కి వెళ్ళాలి. సో నాకైతే కాల్ నొప్పులు స్టార్ట్ అయిపోయినా ఆల్మోస్ట్ ఎప్పటి నుంచో నొప్పి వస్తుంది. సో ఇంకా ఎదరికి వెళ్ళాలి. మా ఫ్రెండ్స్ అయితే బాగానే నడిచేస్తున్నారు. సో అది అక్కడ వాళ్ళు బాగానే నడిచేస్తున్నారు. సో నాకైతే మామూలుగా చాలా గట్టిగా నొప్పి వస్తుంది. బయటికి తెలియలేదంటే వీడియో తీస్తున్నాను కదా అని బాధపడతలేదు. సో లెట్స్ గో టు అంతే. అప్పుడప్పుడు ఇలా ఇంగ్లీష్ స్టాక్. సో రైట్ నో మీరు చూసారు కదా బ్యాక్ సైడ్ హనుమాన్ వాక్ జంక్షన్ దాటేసాం ఇప్పుడే. సో ఇక్కడి నుంచి ఇంకా ముందుకు వెళ్తాం. నాకైతే మామూలు కాదు, కాళ్ళ నొప్పులు ఎప్పటి నుంచో స్టార్ట్ అయిపోయినాయి. వీళ్ళిద్దరికి అసలు ఏ ఎక్స్ప్రెషన్ గట్రా ఏం లేదు, ఇంకా నడిచేస్తున్నారు. ఏదా మీకు వస్తలేదా? ఈసారి చూపించరా ఒక్క నిమిషం. లైటింగ్ అది బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ లైటింగ్ మనం ఏం చేయలేం. ఈసారి చెప్పరా. నడిచి కొల్లి తగిన కోతిల్లాగా అయిపోయాం. సో చూశారు కదా, అంటే గిరి ప్రదక్షిణ బాగా ఎఫెక్ట్గా చూపెడుతుంది. ఎఫెక్ట్స్ చూద్దాం, ఇంకా ముందుకు వెళ్దాం. ఇది ఇంకా ఎక్కడ దాకా వెళ్తుందో నెక్స్ట్లో చూపిస్తాను. సూపర్రా తీసారు. మేము వెళ్ళేసరికి టైం చాలా లేట్ అయిపోయింది అనుకున్నాం. కాకపోతే ఇక్కడ జనాలు అయితే చాలామంది వస్తున్నారు. మీరు చూస్తే కనిపిస్తుంది కదా, రోడ్డు ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది. మేము ఇంకా నైట్ ఎవరో చేయరేమనుకున్నాం. కాకపోతే ఇది చాలా సర్ప్రైజింగ్ అనిపించింది నాకైతే. దానికి తోడు కొంతమంది సాంగ్స్తో అందరినీ ఎంకరేజ్ చేస్తున్నారు. సరిపోతుందా? సూపర్ సూపర్. సో వీఆర్ టేకింగ్ ఏ స్మాల్ బ్రేక్. అండ్ ఇంకా ఇక్కడ నుంచి ఒక 19 కిలోమీటర్స్ ఉంది. అంటే ఒక 2 అవర్స్ లేదా 2.5 అవర్స్ రష్ పెట్టి ఒక 2.5 అవర్స్ వేసుకోవచ్చు టెంపుల్కి. ఇంకా అక్కడికి వెళ్ళాలి, చూడాలి. సో ఈడు ఇక్కడ ఉన్నాడు, ఇంకోడేమో ఆ పక్కన కూర్చొని ఉన్నాడు. చిన్న బ్రేక్ తీసుకున్నాం అంతే. ఫస్ట్ ఐ థింక్ ఇది సెకండ్ బ్రేక్ అనుకుంటా. చిన్న బ్రేక్ తీసుకున్నాం, చిటికలో వచ్చేస్తాం లైక్ దట్ అనమాట. సో జనాలు అయితే మామూలు కాదు, ఫుల్గా వెళ్తున్నారు జనాలు. సో పక్కనే వేడివేడిగా బాదం పాలు కాస్తున్నారు. సో అది ఒక కప్పు కొడేసి వెళ్ళిపోవడమే. కమింగ్ రైన్. టైం బేడ్ అంతే, వాన వచ్చింది. గొడుగు వాటికి వాన వచ్చేస్తుంది, ఏం చేయలేం. లైట్లు బట్టి తెలిసింది సడన్గా పడ్డది ఎక్కడి నుంచే. ఇట్స్ రైన్ కమింగ్. సూపర్ రా ఈ టైంలో వాన. సో ఇప్పుడైతే మళ్ళీ బ్రేక్ కోసం అయ్యాం. సరే అంత స్టామినా అయితే లేదు ముందు దాని మీద పోల్చుకుంటే. చాలా చాలా కష్టం అనిపిస్తుంది. సో ఇప్పుడు ఇంకా ఎన్ఈడి జంక్షన్కి వెళ్ళాలి, అక్కడి నుంచి టెంపుల్కి వెళ్ళాలి. సో ఇది చాలా పెద్ద టాస్కే. కాళ్ళు అయితే చాలా గట్టిగా నొప్పి వచ్చేస్తున్నాయి, స్టామినా అయితే తగ్గిపోయింది. చూడాలి. సో ఇక్కడ జనాలు అయితే మామూలు కాదు, చాలామంది వచ్చేస్తున్నారు. ఏజ్తో అసలు సంబంధం లేదా, ఎవరికి వస్తున్నారు. అదొకటి నాకు బాగా అనిపించింది.
ఇంకా ఫుడ్ సప్లై చేసే దగ్గరే పాపం చాలామంది ఇబ్బంది పడుతున్నారు. సే బ్యాడ్ మెమొరీ. సో రైట్ నా అయితే రవిగడ్ అయితే ఆగిపోయాడు. ఆడు ఇంకా నల్లైనా నిద్ర వచ్చేస్తుంది అంటున్నాడు. సో వర్షంలో మేమే నడుపుతున్నాం. సూపర్. ఈ టైంలో వర్షం పడుతుందంటే హైలైట్. ఇంకా ఎక్కడ దాకా వెళ్తుందో చూడాలి. ఈ వర్షం ఆగిలా లేదు. ఫైన్ 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 ఏదైనా చేయాల్సింది. దిగిపోయాం ఇంకేం చేస్తాం. వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్. ఒకవైపు వర్షం పడుతున్నా సరే ఎవరు ఆపట్లేదు, అందరూ చాలా బాగా చేస్తున్నారు. నాకు ఇది చాలా బాగా నచ్చింది. ఫైనల్గా అయితే అయిపోయింది. వాటి ఎమ్మ చుక్కలు చూపిస్తుంది రా. సో డన్. ఇక్కడితో సింహాచలం గిరి ప్రదక్షిణ అయిపోయినట్టే. చూడాలి, ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. దీనికోసం ట్రైన్కి వెళ్ళాలి. అప్పుడు చూద్దాం. నా వాయిస్ మీకు వినిపిస్తుంది లేదు తెలియదు. బాయ్. మనకైతే ఈరోజు గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసాం. సో చాలా రోజులు తిరిపోయింది. చాలా మాట్లాడాలి కాబట్టి ఇప్పుడు కాదు, తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు ఈ ట్రాఫిక్లో మాట్లాడలేం. ఎలా సైడ్కి వచ్చా మామూలుగా అయితే దోలు తిరిపోయింది. కొబ్బరికాయ కూడేసాం, అంతా అయిపోయింది. అమ్మాయి ఫైనల్లీ. సో రవిగడు ఇందాక వీడియోలో చెప్పినట్టు మధ్యలోనే అయిపోయాడు. సో మేమే కంప్లీట్ చేసాం. సో ఇప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. రైల్వే స్టేషన్కి వెళ్ళి ట్రైన్ ఎక్కాలి. సో ఇక్కడితో అయిపోయింది. ఇది మామూలు ఎక్స్పీరియన్స్ కాదు, ఇది నా జీవితంలో గుర్తుండిపోతుంది. నీకురా? నీకు గుర్తుంటుందా జీవితంలో? నాకైతే బాగా గుర్తుంటుంది, ఎందుకంటే చాలామంది అమ్మాయిలు చూసింది. ఈడ అమ్మాయిలు కావాలి. సరే బాయ్. నాకు ఈ బ్యాక్ సైడ్ లొకేషన్ చాలా బాగా నచ్చింది. ఆ మేఘాలు ఇది చూడగానే నాకు అరకు అయితే గుర్తుకొచ్చింది. సేమ్ అక్కడ కూడా మేఘాలు సేమ్ ఇలాగ ఉంటాయి. ట్రాఫిక్ చూడండి ఎంతలా జామ్ అయిపోయిందో. ఈవెన్ బస్సులు కూడా అక్కడెక్కడో చివరి ఆగిపోయినాయి. ఇక్కడ వరకు రావాల్సిన బస్సులు కూడా, ఈవెన్ ఆటోలు కూడా రావడానికి చాలా కష్టం అయిపోయింది. అంతమంది జనం. పాపం రాత్రి అంతా నడిచిన వాళ్ళకి నిద్ర కూడా లేదు.